మీకు దమ్ముంటే చంద్రబాబు ఇంటిని కూల్చండి. విజయసాయిరెడ్డి సెన్సేషనల్ కామెంట్స్. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్దాల రాజ్యానికి చక్రవర్తి చంద్రబాబు అని, ఇక ఆయన పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పక్కర్లేదని వ్యాఖ్యానించారు. సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనబడదన్నది నానుడి అని పేర్కొన్నారు. పాలకులకి ఒక న్యాయం, పౌరులకు ఇంకొక న్యాయం ఉండదని, చట్టం ముందు అందరూ సమానులేనని వివరించారు. సీఎం చంద్రబాబే పర్యావరణ పరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రెవలైట్పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం ఆయనకు ఎక్కడుందని ప్రశ్నించారు. చంద్రబాబు నివసించే అక్రమ కట్టడం మొదట కూలగొట్టడం సముచితమని పేర్కొన్నారు. చంద్రబాబు అక్రమ నివాసాన్ని కూల్చేసిందేనని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మరో ట్వీట్ ద్వారా విజయసాయి స్పందిస్తూ ఏపీలో టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఇప్పటికీ ప్రతిపక్షం మాదిరే వ్యవహరిస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడం మానేసి పాలక పక్షంగా బాధ్యతలను నిర్వర్తించాలని సూచించారు. భవిష్యత్తుపై ఎలాంటి విజన్ లేకుండా గత ప్రభుత్వంపైనే పూర్తిగా ఫోకస్ చేస్తోందని మండిపడ్డారు. అధికార పక్షం మేలుకోవాలని, రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలని హితవు పలికారు. అబద్ధాల రాజ్యానికి చక్రవర్తి శ్రీ చంద్రబాబు నాయుడు. ఇక అతని పరివారం ఎలా ఉంటుందో వేరే చెప్పనక్కర్లేదు. సిగ్గు విడిచిన వ్యక్తికి తన తప్పు కనబడదన్నది నానుడి. పాలకులకి ఒక న్యాయం, పౌరులకి ఇంకొక న్యాయం ఉండదు. చట్టం ముందు అందరూ సమానులే. సీఎం చంద్రబాబే పర్యావరణ పరంగా సున్నితమైన కృష్ణానది ఒడ్డుపై కట్టిన అక్రమ కట్టడంలో నివసిస్తున్నప్పుడు బుడమేరు రెవలైట్పై ఇల్లు పగలగొట్టే నైతిక అధికారం అతనికి ఎక్కడుంటుంది? అందువల్ల చంద్రబాబు నివసించే అక్రమ కట్టడం మొదట కూలగొట్టడం సముచితం.